ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామ ఘనత కొరకై నీ బిడ్డలమైన మమ్మలందరినీ ఈ దినాన్న శుద్ధీకరణ కూటాలు రెండవ దినాన మమ్మలందరినీ నడిపించిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన్న 90వ కీర్తనలో నుండి నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న సమస్త వాయుమండల దురాత్మలను, పాతాళ శక్తులను, మాంత్రికట్లను, మనుషుల యొక్క ప్రభావమును, యుగ సంబంధమైన దేవతల యొక్క ప్రభావమును లయపరిచి సిగ్గుపరిచి నీ సత్య వాక్యముల నుండి నీ ఆత్మ ద్వారా, వాక్కు ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ దర్శించి మాతో మాట్లాడి ఒక పరిశుద్ధ జనాంగమును నీ కొరకు సిద్ధపరచునట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నిన్నటి దినాన ఈ శుద్ధీకరణ కూటాలు ప్రారంభించబడాలి. మరి మన ప్రాంతంలో సహోదరుడు ప్రభునందు నిద్రించారు గనక నిన్నటి దినాన ఈ కూటం జరగలేదు. ఈరోజు ప్రభు విషయాలు, కొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకుందాము గాక. ఆమేన్. ఈరోజు శుద్ధీకరణ కూటల్లో 90వ కీర్తన మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాం. లాస్ట్ సెక్షన్ మనం ప్రభాకర్ వాళ్ళ హౌస్లో కృతజ్ఞత కూటం జరిగినప్పుడు ఈ 90వ కీర్తన ప్రారంభించడం జరిగింది. మరి మీలో కొంతమంది రాలేదు. యూట్యూబ్లో ఉంటుంది, వాట్సాప్లో మీకు ఆల్రెడీ పంపించాను, చూసుకోండి. అది మొదటి 2 వచనాలే జస్ట్ ఇంట్రడక్షన్గా చెప్పడం జరిగింది. ఈ 90వ కీర్తన మనకి మొత్తం మొదటి నుంచి 17 వచనాలు కలిగి ఉంటుంది. ఈ 17 వచనాలు సంపూర్ణంగా దేవుని గురించినటువంటి సంగతులు, అలాగే మానవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సంగతులు అంటే ఆయన ఎలాంటి దేవుడు అనే విషయాలు మనకి సంపూర్ణంగా తెలుస్తాయి. అలాగే మానవుడు పుట్టుక మరణమును కలిగిన వాడిగా, ఎలాంటి వాడో చెప్పడం జరుగుతుంది. మానవుని యొక్క సంపూర్ణమైన సంగతులు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం గనుక గమనించగలిగితే ఈ 90వ కీర్తన ప్రతిరోజు ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు కూడా చదవగలిగినటువంటి కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనని మోషే రాశాడు. దగ్గర క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం మోషే దైవజనుడి ద్వారా ఈ కీర్తన రాయడం జరిగింది. ఈ కీర్తన అంతా కూడా ప్రార్థన, దేవునితో మాట్లాడే ప్రార్థన జీవితాన్ని ఒక కీర్తనగా పరిశుద్ధాత్మ దేవుడు 90వ కీర్తనగా రాయడం జరిగింది. అంటే క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం ఒక మానవుని గురించినటువంటి సంగతులు, లేకపోతే దేవుని గురించినటువంటి సంగతులు
ఒక దైవజనుడు ప్రార్థనాపూర్వకముగా, ప్రార్థన అంటే ఏంటి? మనందరం కూడా దేవునితో మాట్లాడడం. కావేరి ఇది కల్వరి తల్లి రాసుకుంటున్నావా? ప్రార్థనాపూర్వకంగా మోషే ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ అది కీర్తనగా చెప్పబడింది. ఇది దీనిలో ఉన్న సంగతులు మనం కొద్దిగా ఇంట్రడక్షన్గా, ఇందులో మొత్తం 5 పార్ట్లుగా నేను గత కాలంలో చెప్పాను. మరి అది ఎంతవరకు గుర్తుండదులేండి. వాక్యం గుర్తుండే పిల్లలు ఎక్కడ ఉంటారు? ప్రపంచంలో నాకు తెలిసి ఎతికినా కూడా దొరకరని నేను అనుకుంటున్నా. లాస్ట్ సెక్షన్లో ఏం చెప్పారు అని ధ్యానం చేసే పిల్లలు నాకు తెలిసి ఉండరని అనుకుంటున్నాను నేను. ఈ దినము చాలా విలువైంది. ఈరోజు వినే పిల్లలంతా ధన్యులే. రానోళ్ళు వాళ్ళ కర్మ, ఇక వాళ్ళ పరిస్థితులు ప్రభు చూసుకోవటమే. ఇంట్లో ఒక్కళ్ళకి బాగోపోతే ప్రపంచం అంతా బాగున్నట్టుగా బాధపడేవాళ్ళు ఎక్కువ. కుమారి సిస్టర్ గారు రారు. జీవితం మొత్తం అంతే. ఉన్న నలుగురైనా ప్రాణాలు తీసేసే పిల్లలు ఉన్నారు, కానీ బాగు చేసే పిల్లలు లేరు. తండ్రిని చంపేవాళ్ళు ఉన్నారు. మర్డర్ చేద్దామని అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. మిమ్మల్ని చూసి త్వరగా చనిపోవాలనిపిస్తుంది, కానీ బాగుపడాలని ఉండి బిడ్డల్ని కాపాడుకోవాలని అనిపించట్లే నాకు. అలాంటి పిల్లలు ఉన్నారు. విషయం చెప్పరు, వస్తున్నారా రావట్లేదో చెప్పరు. అంటే ఆడికేంటి చెప్పేది? మీ మనసులో వాడు వీడే అనుకుంటారు, నాకు తెలుసు. ఈ పెద్ద చెత్త మొహోడు వీడు ఉంటే ఏంటి ఊడితే ఏంటి అని అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు, నో డౌట్. గుండెల్లో ప్రసవేదన తప్ప ఏముంటలా. తండ్రిని తండ్రిగా భావిస్తే తెలిసిద్ది, తండ్రి మనసు ఏంటో పిల్లలకి తెలిసిద్ది. అలాంటి పిల్లల్ని నేను కనుగొనటం చాలా కష్టమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ 90వ కీర్తన ఒక మిరకల్, చిన్నది కాదండి. ఈ విషయాలు ఈ రోజున దేవుడు మన మీద జాలిపడి మాట్లాడడమే. ఎంతో కనికరము కలిగినటువంటి దేవుని ప్రేమను మనం ఇందులో చూడొచ్చు. నేను మెసేజ్లు పెట్టినప్పుడు కనీసం ఒకసారన్నా చదివి వచ్చి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మరి ఎంతమంది చదివొచ్చారు చేతులు ఎత్తండి అని అంటే ఎత్తేవాళ్ళు ఎవరు ఉండరేమో, ఇస్సాకుతో సహా. అంతేనా? ఇస్సాక్ ఎత్తేవాళ్ళు ఉండరు. బాధే ఉంది, దిగులే ఉంది. సరే, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 5 విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. 90వ కీర్తన 1 నుంచి 2 వచనాల్లో దేవునితో పాటు ఒక భద్రత కలిగిన జీవితాన్ని చూడొచ్చు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునితో పాటు ఒక భద్రతతో కూడినటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. రెండవది 3వ వచనం నుండి 6వ వచనం వరకు, 3వ వచనం నుండి 6వ వచనం వరకు స్వల్పమైన జీవితం. అంటే మన జీవితం ఎంత స్వల్పమైందో మనం ఈ 90వ కీర్తనలో 3 నుంచి 6 వచనాల్లో చూడొచ్చు. మూడవది కష్టమైన జీవితం. భూమండలం మీద మన జీవితం ఎలాంటిదో మోషే చెప్పడాన్ని మనం చూడొచ్చు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా కష్టమైన జీవితాన్ని గురించిన సంగతులు అందులో రాయబడి ఉంటాయి. 4వది ఒక ప్రణాళిక కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 90వ కీర్తన 11వ వచనం నుండి 12వ వచనం వరకు. 5వది ప్రార్థనా జీవితం, 90వ కీర్తన 13 నుంచి 17 వరకు.
ఇవి మొత్తం 5 అంశాలు ఇందులో ఈ 90వ కీర్తనలో రాయబడ్డాయి. ఈ 5 అంశాల్లో ప్రాముఖ్యమైన 2 సంగతులను మనం ఇందులో చూడొచ్చు. 5టిల్లో ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు మనం చూడొచ్చు. ఏంటి అవి అనంటే, ఒకటి సంపూర్ణమైన దేవుని యొక్క సంగతులు తెలుసుకోవచ్చు. రెండవది ఒక మానవుని యొక్క జీవితం, సర్వసంపూర్ణమైనటువంటి జీవితం, అంటే పుట్టుక మరణం గూర్చినటువంటి సంగతులన్నీ కూడా ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో 5 రకాల పార్ట్లు మనం చూడొచ్చు. మీరు చదువుకున్నప్పుడు ఇలా సెక్షన్లు డివైడ్ చేసి చూసుకోవడం చాలా కష్టం. దైవజనులు ఎన్నో గంటలు కష్టపడితే తప్ప ఇవన్నీ ఊరకనే రావు. మీరు వచ్చి అరగంట గంట జస్ట్ అలా సరదాగా వినేసి వెళ్ళిపోగలుగుతారు మీరు. కానీ ఇది చిన్న విషయాలు కాదు. 3500 సంవత్సరాల క్రితం మోషే ద్వారా ఒక మానవుని గురించిన సంగతులు, దేవుని గురించిన సంగతులు ప్రార్థన ద్వారా ఒక కీర్తనగా దేవుణ్ణి బ్రతిలాడేటువంటి విషయాలు. కనుక ఈరోజు రాత్రి మనం వీటన్నిటిని కనుగొనాలి. చూడండి, భూమండలం మీద అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మానవుని గురించి, దేవుని గురించిన సంగతులే. ఒక దైవజనుడిగా నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, భూమండలం మీద మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తన జీవితంలో ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమమును చూసి చనిపోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశను తీర్చబడక ఆశలను తీర్చబడక చాలా మంది వాళ్ళ జీవితాలను కడ తీర్చుకొని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు రాత్రి మనిషి జీవితం ఏ పాటిది, ఎంత అని కూడా మోషే ఆ రోజుల్లో ప్రార్థన ద్వారా ఒక కీర్తనగా మార్చి పాడాడు. నేనేమంటానంటే, మోషేకి ఎంత అనుభవం తెలిసిన వాడై నడిపించబడ్డాడో ఒకసారి ఊహించండి. మోషేకి దేవుని గురించిన సంగతులు, మానవుని గురించిన సంగతులు ఎంత తేటగా అర్థమైతే ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు ఇవి. మరలా చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ విషయాలు అర్థం కాక మనుషులు ఎందుకు పుట్టారో, ఎందుకు చనిపోతున్నారో అర్థం కాక ఈ రోజున చాలా రకాలుగా విలవిలలాడుతున్నారు. పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నాయి. ఈరోజు నిజంగా మనం ఈ 90వ కీర్తన గనుక ధ్యానించినట్లయితే, నిజంగా ఒక మనిషి దేవునితో కూడా ఈ రక్త మాంసాల్లో ఉన్నప్పుడు, ఒక మనిషి దేవుణ్ణి కలిగి ఉండి ఆయనతో పాటు నడిపించబడినప్పుడు ఒక మనిషికి కలిగే సంతోషం, సమాధానం, గొప్ప ఆదరణ, రక్షణ, నీతి, న్యాయములు, సమాధానములు ఎంతో గొప్పవి. మన జీవితంలో మనిషి బ్రతికినంత కాలం దేవుడు ఎంత విలువైన వాడో మన జీవితానికి అర్థమవుతుంది ఈ 90వ కీర్తన చదవడం వల్ల. ఒకవేళ అలా గనుక అర్థం కాకపోతే మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అన్యజనుల వలె మనం కూడా రాలిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఈరోజు మనం ఇందులో 2 పార్ట్లు తెలుసుకుందాం.
ఒకటి మానవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతి మొట్టమొదట, రెండవది దేవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులను మనందరం కూడా తెలుసుకుందాం. మోషే కొన్నటువంటి అనుభవం ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవునితో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాలను కానాను దేశానికి నాయకుడిగా నడిపించబడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మోషేకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే రాజుగా సంపన్న స్థితిలో ఉండగలడు, దీనుడై దేవుని ప్రజలను నడిపించే ఒక నాయకుడిగా కూడా ఉండగలడు. అంటే అన్ని పరిస్థితులను సంపూర్ణంగా ఎరిగిన వాడు మోషే. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మోషే మనిషి యొక్క జీవితంలో దేవునితో కలిసి నడిచేటువంటి జీవితాన్ని గురించి బాగా సంపూర్ణంగా ఎరిగిన వాడు మోషే. అతని జీవితంలో నుంచి దేవునితో మాట్లాడేటువంటి విషయాలను మనందరం కూడా చూడొచ్చు. ఈ 90వ కీర్తన మొదటి వచనం నుంచి 17 వచనాల వరకు మనం చూడొచ్చు. నిజంగా నేను చదువుతున్నప్పుడు దీన్ని వివరించడం ఎలాగని కూడా నాకు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ మొదటి నుండి మాట్లాడుతున్నటువంటి విషయాలు గమనిస్తూ వెళుతూనే చాలా చక్కని పాఠాలు ఇందులో నేర్చుకోవడానికి మనకు చాలా వీలు కలుగుతుంది. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మానవుని గురించినటువంటి సంగతులను గురించి మోషే దేవునితో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు చూడండి. దేవునితో కలిసి నడిచిన వాడు, దేవునితో మాట్లాడిన వాడు, ఆ వ్యక్తి దైవజనుడైన మోషే. ఆయన ఒక మనిషిని గురించినటువంటి సంగతులు మోషేకి ఎలా అర్థమైందో, ఎలా ప్రార్థనలో మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. చాలా అద్భుతం. ఇది నిజంగా నేను కూడా ధన్యుణ్ణి అనిపిస్తుంది. ఈ 90వ కీర్తన చెప్పడానికి దేవుడు నాకు కూడా ఎంతో కృపనిచ్చాడని అనిపిస్తుంది నాకు. మీరు గమనిస్తే చూడండి నాన్న, మానవుడు ఎవరు, ఎలాంటి వాడు అని మనం చక్కగా తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, మొట్టమొదట మానవుని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మనందరం కూడా మానవులం గనక, మనుషులం గనక మనిషిని గురించి మాట్లాడితే పెద్ద తెలియదే ఉందండి పాస్టర్ గారు, మీరు మాట్లాడిన విషయాలన్నీ మాకు ఆల్రెడీ తెలిసిన విషయాలే, ఇందులో తెలియని విషయాలు ఏముంది అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అవునా కాదా? ఇప్పుడు మనందరం మనుషులమే కదా. ఏమంటే రాయపు గారు, మనుషులమే కదా. మనుషులు మాట్లాడుకుంటే ఇందులో తెలియనిది ఏముందండి అని అనిపిస్తుంది. అవునా? కానీ మోషే దేవునితో మాట్లాడుతూ ఒక మనిషిని గురించినటువంటి అనుభవాన్ని దేవునితో ముచ్చటిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడాడో మనందరం కూడా చూడొచ్చు. ఇందులో మొట్టమొదటి అనుభవం ఏంటంటే మనిషి ఆయుష్కాలం చాలా స్వల్పమైంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఎంత మనిషి ఆయుష్కాలం ఎంత, దాని పరిమాణం ఎంత అనేటువంటి విషయాల్ని మనం దేవునితో గనక కంపేర్ చేసుకోగలిగితే మనం ఎంతవరకు మన లిమిట్ ఏంటో, ఇక్కడ మన లైఫ్ స్పానల్ గురించి దైవజనుడైనటువంటి మోషే దేవునితో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే, మన జీవితంలో జరగబోయేటువంటి విషయాలు. అందులో ప్రాముఖ్యమైనది మన జీవితం చాలా చిన్నది. అంటే నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా చిన్నది లేకపోతే తక్కువది అని అనటానికి గల కారణం ఏంటి? ఇది మొదటి అనుభవం. ఒక మనిషిని గురించి తెలుసుకోవాలంటే మనిషి ఆయుష్కాలం చాలా చిన్నది.
లేకపోతే మనిషి జీవితం చాలా చిన్నది అంటే అర్థం ఏంటి? చాలా చిన్నది అని అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు రాలిపోద్దో తెలీదు. అంతేనండి రాయపు గారు? 75 ఏళ్ళు వస్తున్నాయి కనుక నీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది. అవునా? ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఇలా జీవించి చెలించి తిరగడానికి కొన్ని లక్షల కోట్ల, దాన్ని ఏమంటామమ్మా, బ్యాక్టీరియాసా ఏంటి అయ్యి ఏమంటాం, ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే కదా మనిషి బతికేది. బ్లడ్ సెల్స్ ఏనా, ప్లేట్లెట్స్, ఇలా కొన్ని కోట్ల ఈ బ్యాక్టీరియాస్ అన్ని కలిపితేనే మనందరం. అవునా? నేనేమంటానంటే, ఇప్పుడు మా నాన్నగారికి 70 సంవత్సరాలు వచ్చినాయి కదా అనుకోండి, కాసేపు దగ్గర దగ్గర. అయ్యా రాయపు గారు అనుకోవచ్చుగా, అనుకున్నాం అనుకోండి. ఇప్పుడేంటి పరిస్థితి మీరు ఆలోచించండి. ఒక్కొక్క నరాలు బలహీన పడుతున్నప్పుడు నాకు కావలసిన బలం నా దేహాన్ని వదిలిపోతుందన్న సంగతి అర్థమవుతా లేదా? అర్థమవుతా లేదు? ఇవన్నీ పనిచేసి మనల్ని బలపరిచి నడిపించేది ఈ బ్యాక్టీరియాలకి ఎవరు ఆజ్ఞాపిస్తే పనిచేస్తున్నాయి అంటారు? ఇప్పుడు బైపీసీ చదివారు అనుకోండి, డాక్టర్ చదివారు అనుకోండి, ఏం తెలుసుకుంటారు? ప్రపంచంలో దేవుడు దేన్ని సృష్టించాడో దాని గురించేగా తెలుసుకునేది. దేవుడు సృష్టించిన దానిని గురించి తెలుసుకునే దమ్ముందా? కలవరి తల్లి, దేవుడు సృష్టించిన దాన్నే కదా తెలుసుకునేది. డాక్టర్లైనా, సైన్స్ అయినా, లేకపోతే ఇంజనీర్ అయినా. దేవుడు సృష్టించిన వస్తువులు ఉంటేనే కదా నువ్వు నేర్చుకోవడానికి కావలసిన అన్ని ఉన్నాయి. ఇప్పుడు దేవుడు కనుక భూమి ఆకాశాలు సృష్టించలేదనుకో, నువ్వు డాక్టర్ చదువుతావమ్మా? ఎనస్థీషియా ఇస్తావా? మానవుడే లేదనుకో, ఎవరికిస్తావా ఎనస్థీషియా? మానవులు జంతువులు లేరనుకో. చూడండి, దేవుని చేత సృష్టించబడినవి గనక లేకపోతే నీ జీవితంలో ఏం నేర్చుకోగలుగుతావు? అర్థమవుతుందా? నేనేమంటానంటే, వాటిని అన్నిటినీ సృష్టించిన దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరికి తీరిక లేదు. మా పిల్లలు బాగా చదవాలండి అంతేనా సురేష్ గారు? అస్సలు మనిషికి ఉన్న జ్ఞానం మామూలు జ్ఞానం కాదు. అంతేనా ఇసాక్? మీ అమ్మోళ్ళే పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అంతేనా? ఎందుకురా ఈ జ్ఞానం ఎందుకురా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకో అని పంపించారు. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గురించిన జ్ఞానం నేర్చుకోమని పంపారు నిన్ను కదయ్యా. లోకములో అంట దేవుని జ్ఞానం వెర్రితనంగా ఉంటుందంట. పిల్లలు ఈ లోకంలో దేవుని కృపను బట్టి బీటెక్ ఎంటెక్లు చదువుతున్నారంట. అమ్మా అంతేనా? మన రత్నమ్మ బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారంట. దీనికి మళ్ళీ దేవుని కృప కావాలంట. ప్రకృతిని, ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటిని నేర్చుకోవడానికంట దేవుని కృప కావాలంట. ఆయన అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా దగ్గర ఉన్నాయిరా, వాటన్నిటిని సృష్టించింది నేనురా, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి రా అంటాడు ఆయన. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని గురించిన సంగతులు మోషే ఎలా తెలుసుకోగలిగాడు? సురేష్ గారు ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఒక మనిషి ఆయుష్ కాలం ఎంతో, ఒక మనిషి లైఫ్ స్పాన్ ఎంతో. నీకు దెబ్బలు పడతాయి, దెయ్యం పడిదాన్ని తిరిగినట్టు తిరుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నడిపింపు ఎంత దెబ్బతీస్తున్నారంటే, మందిరంలో కొట్టాలమ్మాయి, కొడితే మాటింటారు వాళ్ళు. మందిరంలో కొట్టు, బయట కొట్టమాక. ఎందుకంటే ఇక్కడికి వస్తే కదిలితే తంతారని తెలియాలి ఆ పిల్లకి. అన్నీ నేర్చుకుంటుంది, ఇది నేర్చుకోవట్లా, వచ్చిన సావదే. అందరూ అన్నీ నేర్పిస్తారు కానీ గారు మందిరంలో క్రమం నేర్పించరు. ఇదే పెద్ద ఇంటర్నేషనల్ దెయ్యం. అంతేనంటారా రాయపు గారు?
రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక మనిషి యొక్క పుట్టుక మరణమును గురించిన సంపూర్ణమైన సంగతిలో దేవునితో మాట్లాడి దేవుని వెంబడించిన మోషేకి అర్థమైంది. ఆ రోజున 3005 BC 3500 సంవత్సరాల క్రితం మోషే దేవునితో ప్రార్థనలో మాట్లాడి ఆ ప్రార్థన కీర్తనగా రాయించి అది గ్రంథస్థం చేయించినటువంటి దేవుని ఆత్మ మోషేకి తెలియపరిచిన సంగతులు నేటికి మనతో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాటిని ఆధారం చేసుకునే మనిషి యొక్క వాల్యూ తెలుస్తుంది భూమండలం మీద. అంతేనా కదా నిహాల్? అంతేనయ్యా? నేనేం చెప్తున్నానో అర్థమైద్దా నాన్న? చెప్తావా రిటర్న్? ఎవరిని ఏమనలేకపోతున్నావు అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన జ్ఞానము ద్వారా భూత భవిష్యత్ వర్తమానాల కాలాల్లో దేవుని సంగతులు మానవుని సంగతులు తెలియచేసేవాడు దేవుడు అని మోషేకి అర్థమైందండి. మోషే మాట్లాడుతున్నాడు ప్రార్థనలో నేటికి మనం ఏం మాట్లాడుతాం తెలుసా? అసలు కాన్సన్ట్రేషనే ఉండదండి. ఒక దైవజనుడు ఎన్ని గంటలు కష్టపడితే ఒక విషయాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించి తీసుకొచ్చి చెప్తున్నాడో అర్థం కాదండి. ఇప్పుడు చూడండి, రోడ్ల మీద పిల్లలు చూడండి, ఇక్కడికి అరుపులు వినపడుతున్నాయి, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అరే దేవుని వాక్యం వినపడుతుందిరా కాస్త ఆగండిరా అని అనేవాళ్ళు ఉంటారా? ప్రాణం పోయిరా అనరు. మళ్ళీ ఏదైనా ముచ్చట్లు ఆడుకోమనండి, ఎవరన్నా ఇళ్లలో సంగతులు నేర్చుకోమనండి, పిల్లల్ని పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంచుతారు. వాక్యం వినేటప్పుడు అయ్యా వాక్యం వింటున్నావురా తల్లరి చేయమాకండి అనేవాళ్ళు ఉంటారా? ఏడకి వినపడుతున్నాయి వాళ్ళ పిల్లలు, మైకులు గొట్టాలు దాటి వస్తున్నాయి వాళ్ళ సౌండ్. మరి ఏం పిల్లలో ఏం జనరేషనో నాకు అర్థం కావట్లేదు. తగాదలాడడానికి విరోధంగా దేవునికి విరోధంగా లెగొట్టడానికి అంత పెద్ద గొంతులు వస్తున్నాయో. దేవుని కృపను బట్టి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో గొంతులని చక్కగా దేవుడు అణుస్తున్నాడు. దేవుడు దయ చూపిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మరి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనిషి జీవితం రాలిపోయేదండి. చూడండి, సడన్ గా బోర గనక పగిలిపోయినట్టు పగిలిపోయేది. అర్థం చేసుకోండి, స్థిరత్వం లేనిది, బలహీనమైనది, శక్తి లేనటువంటిది, క్షణభంగురమైనది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేది. నీటి బుడగ లాంటిది, నీటి ఆవిరి లాంటిది, చూసారా, మేఘము లాంటిది, మట్టి లాంటిది. నీళ్లు పోసిన వెంటనే ఎలా కరిగిపోద్దో మనిషి యొక్క జీవితం అలాగా కనపడకుండా కరిగిపోద్దండి. ఇలా గడ్డి పువ్వు లాంటిది. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పబడ్డాయి బైబిల్లో. నేనంటాను, దేవుని దగ్గరికి వెళ్తే నీకు తెలుస్తుంది. దేవుని జ్ఞానాన్ని అడిగితే ఆయన చెప్తాడు, నాయనా నువ్వెంతో తెలుసా. ఇది చూడండి, ఇప్పుడు అడవి పువ్వు ఉంటుందండి, గడ్డి పువ్వు ఉంటుంది. గడ్డి పువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంతో, నేను చూడండి ఎంత అందంగా ఉన్నానో, ఎంత సూపర్గా ఉన్నానో, నేను ఎంత ఆనందంగా ఉన్నానో, గాలి వీస్తే చక్కగా హ్యాపీగా ఎగురుతూ సంతోషంగా ఉన్నానో చూడండి అని 100 సార్లు చెప్పుకోవచ్చు. కానీ సాయంత్రం అయ్యేవాడికి వాడిపోద్ది, రాలిపోద్ది. చూసారా? అంతేనండి రాయపు గారు, అంతేనా? ఒక గడ్డి పువ్వు లాంటిదని దేవుడు చెప్తున్నాడు. ఆ కూతిసేపు, ఆ పగలు కాసేపు, పొద్దున సాయంత్రం వరకు కాసేపు ఆ 12 గంటలు ఎగురుతుంది. నేనేంటో తెలిసినా, నా అందం ఏంటో తెలిసినా, ఎంత చక్కగా సొగసుగా సృష్టించబడ్డానో తెలిసినా అని మాట్లాడింది. కానీ సాయంత్రం అయ్యేపాటికి చిన్న వడగాలి తగలగానే దెబ్బకు రాలిపోయి అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, గాలికి ఎక్కడ కొట్టుకెళ్ళిపోతుందో కూడా తెలియదు. అలాంటిదని చెప్తున్నాడు మనిషి జీవితం. ఈ రోజున దైవ జ్ఞానాన్ని నేర్చుకునే పిల్లలు లేరు, కుటుంబాలు లేరు, తల్లిదండ్రులు లేరు. పిహెచ్డీలు చేయమను, నువ్వు ఆడికెళ్ళి ఏం నేర్చుకుంటావు? దేవుడు సృష్టించినవి లేకుండా నువ్వేం నేర్చుకుంటావు? నీ ఆయుష్కాలం దేని ఖర్చు పెడుతున్నావు? నీ సంపద, నీ ధనం దేని ఖర్చు పెడుతున్నావు?
నీ ప్రాణం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఒక గడ్డి పువ్వు లాంటిదని దేవుడు చెప్తున్నప్పుడు నీ ఆయుష్కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడుతుంది? ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది అనుకోండి, మినరల్స్ తగ్గిపోతూ ఉంటాయి, బలం తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. నాలో నాకు కావలసినవి అన్ని కూడా నెమ్మదిగా నా దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను, రేపో మాపో చనిపోవచ్చు, ఏ క్షణంలోనైనా నేను రాలిపోవచ్చు అనేటువంటి విషయాల్ని ప్రతి మనిషి గుర్తుపడుతున్నాడు. కానీ తన ఆయుష్కాలం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక గడ్డి పువ్వులాగా కనపడుతుంది. ఈ మాత్రం జీవితానిక నా అందం, నా సందం, నా విలువేంటో తెలుసా, నేనేంటో తెలిసిన అని ఊగాను. రెప్పపాటులో రోగం వచ్చి మంచం మీద పడిపోయాను. రెప్పపాటులో సాయంత్రం కల్లా ఎప్పుడు రాలిపోతానో తెలియని పరిస్థితి. అర్థం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తగాదలు ఆడడానికి ఫస్ట్ ఉంటారు, బూతులు ఆడడానికి ఫస్ట్ ఉంటారు, గొడవలు ఆడడానికి. నీ ఆయుష్కాలం మొత్తం ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు సృష్టించిన వాటిని తెలుసుకోవడమే సరిపోద్ది. దేవుడు అంటాడు, నాయనా నా దగ్గరికి రండి, వీటన్నిటిని సృష్టించింది నేను అంటాడు ఆయన. ఇదంతా నీకు ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ఈ 91 కీర్తన చదివితే దేవుడు ఎవరో, నిన్ను ఎలా సృష్టించాడో, నీ సంగతి ఏంటో మొత్తం తెలిసిపోద్ది. ఈ 91 కీర్తన కనుక చదివితే నీ జీవితం ఏ పాటితో తెలిసిపోద్ది, నీ సంగతులు ఎంతో తెలిసిపోద్ది. దేన్ని చూసి నువ్వు అతిశయపడి గర్వించి దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి జానడ పొట్ట కోసం నువ్వు పడే కష్టాలు తిప్పలు అంతా ఇంత కాదు. బుద్ధి జ్ఞానం దేవుని సన్నిధిలో ఉందంటే మీ పిల్లల్ని దేవుని సన్నిధి పంపించి, అమ్మా దైవజనుడు ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి 2 మాటలు నేర్చుకోండి అని పంపిస్తారంటే ప్రాణం పోయినా పంపించరు. మళ్ళీ వీళ్ళంతా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, వీళ్ళంతా బల్ల తీసుకునేవాళ్ళే, బల్లలో చెయ్యేసేవాళ్ళే. కేవలం సిగ్గు శరం శివుని ఎత్తురు కూడా ఏముండదండి. ఏ రోజైనా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం నేర్చుకోండి అని మీ పిల్లల్ని పంపారండి, దైవజనుడు కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా కూడా పంపించేవాళ్ళు లేరు. పోనీ దేవుడు ఎవరో ఒకరిని ప్రేమించి పిల్లల్ని పంపారనుకోండి, ఏంటి వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, చచ్చారా, వాళ్ళ జ్ఞానం నువ్వు నేర్పాలా అని అడిగేవాళ్ళు కొంతమంది. ఇల్లు వాకిళ్ళు లేవా, అడుకోవడానికి వచ్చారా ఇక్కడ అని తిరుగుబాటు చేస్తూ గర్వంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఏమండి, ఒక దైవజనుడి దగ్గర బిడ్డ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందండి? మోషే దేవుని దగ్గర నేర్చుకున్నవాడు కనుక చూడండి, BC 3500 సంవత్సరాల క్రితం నుండి మోషే ఎప్పుడో దేవుని సంగతులు మాట్లాడితే ఈ 2025వ సంవత్సరం క్రీస్తు వచ్చిన తర్వాత 2025వ సంవత్సరంలో నేడు దేవుడు మనతో నేటికి మాట్లాడుతున్నాడు. మనుషులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్మిన విశ్వాసం నేటికి మనందరితో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకే సైన్స్ చెప్తుంది? దేవుడు చెప్పి చూపించిన సంగతులు మీరు చూడండి. మోషే తన జీవితంలో దేవుని మాట వినక, దేవుని నమ్మక, అరణ్యంలో రోజుకి కనీసం 100 శవాలు తన కళ్ళ ముందుల. వాళ్ళందరికీ నాయకుడు ఒక్కడే. దగ్గర 60 నుంచి 80 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకి ఒక్కడే ఒక నాయకుడు. చూడండి, రోజుకి ఎన్ని శవాలు చూస్తాడంటారు? రోజుకి ఎన్ని శవాలు పాతి పెడతారంటారు? ఏమన్నా అర్థమైందండి మనుషులకి? ఎంత అనుభవం కలిగిన వాడో చూడండి మోషే. ఆయన అంటాడు, చదవండి నాన్న, ఇక్కడ 90వ కీర్తన 10వ వచనం చదువు. మనకి మా ఆయుష్కాలము చూడండి, మోషే ఏమంటున్నాడు చూడండి. మనుషుల ఆయుష్కాలం అని అంటలా, మా అంటే అర్థం ఏంటి? తనతో కూడా కలుపుకొని మా ఆయుష్కాలము 70 సంవత్సరములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అధిక బలం ఉంటే 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చాలు. మోషేకి ఎవరు చెప్పారు? సైన్స్ చెప్పిందయ్యా.
కృపారాజయ్య సైన్స్ చెప్పిందా మోషేకి? కల్వరి బిఎస్సి చెప్పిందా మోషేకి సంగతి? ఏనన్నా చిన్నమ్మ, ఎవరు చెప్పారు మోషేకి అధిక బలం ఉంటే 70-80 అని? నువ్వు నర్సింగ్ చేస్తే తెలుసుకుంటావు, డాక్టర్ చేస్తే తెలుసుకుంటావు, అంతేనమ్మా? ఇంకమ్మా బిఎస్సి నర్సింగ్ చేసావు కదా, ఏం తెలుసుకున్నావు? మోషేకి ఎవరు చెప్పారు ఈ సంగతిలో? సురేష్ గారు, మోషేకి ఎవరు చెప్పారు ఈ సంగతిలో? సృష్టికర్త దగ్గరికి వెళ్తే మన బతుకు గురించి మొత్తం మాట్లాడతాడు ఆయన. జ్ఞానం ఎక్కడుంది? ఏయా నిహాల్ బాబు గారు, క్రికెట్ బ్యాట్తో ఇట్లా ఆడారని ఎవరు చెప్తారు? ట్రైనింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, అంతేనా? చూడండి, ఈ రోజున దేవుని జ్ఞానం గురించి వినటం వేరు, దాన్ని గ్రహించుకొని దాని మీద ఆధారపడి బ్రతకటం వేరు. మనిషి పుట్టుక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఏంటి అని చెప్పాలి సంఘాలకి. అవన్నీ పక్కన పెట్టి ఇవాళ రోజున 3వ రోజు కూటం, 7వ రోజు అపవిత్రత పోద్ది. కొత్త నిబంధనలో ఎక్కడన్నా పరిశుద్ధులు, అపోస్తులు, యేసు ప్రభు చనిపోయి 12 మంది శిష్యులు చనిపోయి ప్రపంచంలో ఎంతో మంది పరిశుద్ధులు చనిపోయారు కదా, వాళ్ళకి 3వ దినం కూటం పెట్టినట్టు బైబిల్ ఎక్కడైనా చూపించండి. 7వ రోజు అపవిత్రత పోద్దని ఎక్కడైనా బైబిల్లో చూపించండి. పాత నిబంధన తీసుకొచ్చి ఇప్పుడు కొత్త నిబంధనలో దాన్ని ఎట్టగొట్ట కలిపి చెరిపి ఈ బాధలేంటో నాకు అర్థం కావట్లే. ప్రార్థన పెడితే కాదు నాన్న, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి నీ భవిష్యత్తు గురించిన సంగతులు బైబిల్లో దేవుడు ఏం రాశాడో నువ్వు దాన్ని నమ్మితే అది నీకు ఉపయోగం. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా అపోస్తులు చెప్పలా. చూద్దాం, అటు వివరాలన్నీ నేను తర్వాత చూస్తానండి. ఇప్పుడు చెప్పే టైం కాదు, నా టాపిక్ మిస్ అవుతుందని అసలే నిన్న సెక్షన్ మిస్ అయిపోయింది. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే చెప్తున్నటువంటి మాట చూడండి, మళ్ళీ చదువునానా 10వ వచనం మళ్ళీ చదువు. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల, అధిక బలము ఉంటే 80 సంవత్సరములగును. ఎవరికి చెప్పుంటారు? మోషే దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఎంతో దేవుడే చెప్పేశాడు. ఈ రోజున మనం తెలుసుకోవలసిన జ్ఞానం మొత్తం జీవగ్రంథంలో ఉందని నమ్మేవాడు ఎవడున్నాడు? దేవుడు మాట్లాడితే తెలిసిద్దని ఎవడు నమ్మేవాడున్నాడు? దేవుడు మాట్లాడిన విషయాలు కూడా కలిపి చెరిపి లేనిపోయిన టాపిక్స్ అన్ని చెప్పి ప్రజలను సర్వనాశనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఖాళీ ఉన్నప్పుడు నేను చెప్తానండి, మనిషి చనిపోయిన తర్వాత 3వ దినం ఏంటో, 7వ దినం అపవిత్రత ఏంటో, 3వ దినం కూటం పెట్టడం ఏంటో, ఈ సంగతులన్నీ నేను చెప్తాను వివరంగా. పరిశుద్ధ జీవ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో చూసేవాళ్ళు లేడు. పాత నిబంధనలో ఉన్న విషయాలు చెప్పారు, కరెక్ట్, అవన్నీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎప్పుడు మందసం ఉన్నప్పుడు కరెక్ట్, నీడ ఛాయ ఉన్నప్పుడు కరెక్ట్. క్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత, నిజస్వరూపం ప్రత్యక్షమైన తర్వాత యేసు క్రీస్తులోనే సర్వం నిజస్వరూపం మొత్తం. ఇప్పుడు అమావాస్య అయినా, పండగలైనా, దినాలైనా, తద్యానాలైనా, పరిశుద్ధత అయినా, అపవిత్రత అయినా, నీతి యథార్థతలైనా అన్నీ కూడా యేసు క్రీస్తే. యేసు క్రీస్తు వచ్చిన తర్వాత ఇది నిజస్వరూపం. ఇక పాత నిబంధనలతో నీకేం పని లేదు. బలుడు, నైవేద్యాలు, పండగలు, అపవిత్రతలు ఇవన్నీ కొట్టివేయబడ్డాయి, అవి లేవు. యేసుక్రీస్తు పాత నిబంధన నెరవేర్చి ముగించాడు. పాత నిబంధన ఒక బాల శిక్ష. ధర్మశాస్త్రం దేవుని గురించి, పాపాన్ని గురించి చెప్పుద్ది కానీ పాప నియమం నుంచి విడిపించలేదు. అది యేసుక్రీస్తులో విడుదల జరిగింది. పాత నిబంధన పద్ధతి ప్రకారం అనుసరిస్తే, ధర్మశాస్త్ర బోధకుల వలన బోధించబడితే ఏ మనిషికి నిత్య రక్షణ ఉండదు. తెలియకపోతే తెలుసుకోండి, తప్పు లేదు.
మూడో దినం కూటం పెట్టి 7వ దినం అపవిత్రత పోద్దా? చూద్దాం, నేర్చుకుందాం. అవన్నీ ఏంటో చూద్దాం, అవన్నీ నేర్చుకుందాం. చెప్తాను, నేను అన్నీ చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడతలేదు, కానీ నేర్చుకుందాం. అసలు వాక్యం ఏం చెప్తుందో అనేది చూద్దాం. మనిషి చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? అతని ప్రదేశాలు ఎక్కడికి వెళ్తాడు? ఏ తీర్పులకు వెళ్తాడు? ఆ విషయాలు నేర్చుకోవాలి బతికుండగానే. అందుకనే మోషే బతికుండగానే ఒక మనిషి లైఫ్ స్పానల్ గురించి దేవుని దగ్గర తెలుసుకొని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, అక్కడే 3వ వచనం, 5వ వచనం, 6వ వచనం కూడా చదవండి నాన్న. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. చూడు, మనుషులను మట్టికి పిలిచేది ఎవరు? ఏమండి? మార్చేటువంటి దేవుడు. ఒక మనిషిని రండి అని పిలిచేది ఎవరు? పిలిస్తే వచ్చేయాలా? ఒక మనిషి పుట్టుకకు, ఒక మనిషి గిట్టుటకు కారణం దేవుడే. మన ప్రయాణం ఎలాంటిదో, మన లైఫ్ స్పానల్ ఎలాంటిదో మోషే దేవుని దగ్గర ఆ ప్రత్యక్షతలు పొందుకున్నాడు. చదువునానా? మళ్ళీ చదువునానా? మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. దేవుని దృష్టికి గతించిన నిన్నటి దినము వలె ఉన్నాయంట. రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా. చూడండి, వరద చేతనైనట్టు నీవు వారిని పారవేయగా వారు నిద్రింతురు. వారు నిద్రింతురు. నిద్రింతురు అనే మాటకి మరణము అని అర్థం. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. చూడండి, వాళ్ళు ప్రొద్దున్నే పచ్చ గడ్డి వలె చిగురిస్తారు. ప్రొద్దున అది మొలచి చిగురించును. ప్రొద్దున అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. చూడండి, సాయంకాలమున కోయబడి అది వాడబారిపోద్ది. గుర్తుపెట్టారండి? ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళితే నాకు తెలిసి 90వ కీర్తన రోజు చెప్పినా కూడా ఒక 4 రోజులు పట్టేటట్టు ఉంది. దాని వెనక దేవుని ఆత్మను గురించినటువంటి సంగతులు నేర్చుకోవాలంటే కనీసం రోజుకి గంట చొప్పున ఒక 4 రోజులు పడుతుంది అడిగారు ఆ విషయాలు నేర్చుకోవడానికి. ఏ పొల్లు వచ్చిన కూడా తీసేయడానికి వీలు లేనంత దేవుని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు, ఒక మనిషిని గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు రాయబడ్డాయి లేఖనాల్లో. ఎంత ఆశ్చర్యం చూడండి. ఏమంటున్నాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనిషిని తీసుకెళ్ళండి మంటిలో కలిపేస్తున్నాడంటండి దేవుడు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటే సరిపోద్ది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది? చదువునాను. తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు రాత్రి అందరి ఒక జాము వలె నున్నవి. చూడండి, దేవుని దృష్టిలో నిన్న అంటే అర్థం ఏంటి? 1000 సంవత్సరాలంట. ఒక జాము లాగుందంట, ఒక రాత్రి లాగుందంట, ఒక పూట లాగుందంట. చూడండి అసలు ఎలా పోల్చుకుంటున్నాడు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎలాగో చెప్పండి. 1000 సంవత్సరాల్లో మనుషులు ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చచ్చిపోతారు చెప్పండి? అధిక బలం ఉంటే 60-70 సంవత్సరాలంటే దేవుని దృష్టిలో విన్సెంట్ పాలయ్య గారు పుట్టాడా, చనిపోయాడా, అలాగా అటు జరిగిందా అన్నట్టుగా ఉంటుంది ఆయనకి. 1000 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు మన ఆయుష్కాలం అంటే ఎంత ఉంటుందండి? అసలు మనం గుర్తుంటామంటారా? చూడండి, మనిషి విలువ ఎంతో చూడండి. దేవుని జ్ఞానం ఈ మాత్రం దానికి గర్వం, ఈ మాత్రం దానికి బూతులు, ఈ మాత్రం దానికి నల్ల దారాలు కట్టుకొని నల్ల కాటుకలు పెట్టుకొని నల్ల బొట్లు పిల్లల్ని కాపాడుతాయి అన్నట్టుగా భయం లేదండి మీకు? దేవుడు మిమ్మల్ని పుట్టించేటప్పుడు నల్ల కాటుకలు నల్ల దారాలు కాపాడుతాయి అని ఇచ్చాడా? సిగ్గనిపించట్లే? మీ పిల్లలు కట్టి తిప్పుతున్నావు రోడ్ల మీద. భయం భక్తి లేదు నీకు.
నోరు తెరిస్తే మళ్ళీ బూతులు చెడ్డ మాటలే. దేవుని ఎదుట నీ ఆయుష్కాలం ఎంతో, నీ బలం ఎంతో చూడు. 1000 సంవత్సరాలు ఆయనకి ఒక దినంలాగుంటే, 1000 సంవత్సరాలంటే కనీసం మనిషి ఆయుసి 60, 70, 80 మహా అయితే బలం ఉంటే, 1000 సంవత్సరాలంటే 10 తరాలు పైన 11 తరాలు గడిచిపోతాయండి. 11 తరాల ప్రజలు పుట్టి చచ్చిపోయి వాళ్ళ బలమంతా వాళ్ళు బతికి చూడండి. ఒక మనిషి స్పానల్ చూడండి, బతికి ఏం చేస్తారు చెప్పండి? బ్రతికిన తర్వాత వయసు వస్తుంది, వివాహం చేసుకుంటారు, పిల్లలు కంటారు, పిల్లలకి వయసు వస్తుంది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు, వీళ్ళు వృద్ధులైపోతారు, చనిపోతారు, అంతే లైఫ్ స్పాన్లో. కానీ 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎలా ఉంటాయంట? నిన్నటలాగా ఉంటాయంట, ఒక రోజులాగా ఉంటుందంట, ఒక రాత్రి జాములాగా ఉంటుందంట. చూడండి, ఈ నీతిమంతుడు మోషే దేవుని దగ్గరికి వెళ్తే ఈ జ్ఞానం దొరికింది. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఏ జ్ఞానం దొరికింది? మనం దేవుని దగ్గరికి వెళ్తే ఏ జ్ఞానం దొరికిద్దండి? దేవుడు నీతో మాట్లాడుతుంటే సంఘాన్ని పిలిచి కూటమి పెట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ సంగతులు మనతో మాట్లాడుతుంటే, ఉద్యోగాల్లో లోకల్లో, వ్యాపారాల్లో లోకల్లో, ఇళ్లలో లోకల్లో, ఇళ్లలోంచి బయటకు వస్తే కరిగిపోతామని బొమ్మలు అనుకునే లోకల్లో, చెత్త మంద ఎప్పుడు బాగుపడతారు? దేవుని సంగతులు నేర్చుకోవడానికి నీకు ఒక సంఘం, సహవాసం, దైవజనులు, వీళ్ళు రేయింబగళ్ళు, వాళ్ళు మీ కొరకు దైవజనులు కూర్చొని మీకు నీతిని, జ్ఞానాన్ని, భవిష్యత్తుని నేర్పేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. అంత తీరిక ఎవరికొంది చెప్పండి? ఈ పిచ్చి పుస్తకాలు, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఈ పుస్తకాలు చదువుకొని జానడ పొట్టకు అన్నం సంపాదించుకోవడానికి బతుకుతున్నారు. బిస్కెట్ మధ్యలోనే రాలి చచ్చిపోతున్నారు. అనుమానాల వల్ల, నిందల వల్ల, శ్రమల వల్ల రాలి చచ్చిపోతున్నారు అంతే. భరించలేక దేవుని జ్ఞానాన్ని వినటానికి తీరిక ఎవడికి లేదు. పరిశుద్ధ జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని, బైబిల్ని చదివేవాడు ఎవడలేడు. అంత తీరిక లేదు. పోని విన్న వాక్యాన్ని మళ్ళా వినటానికి కూడా తీరిక లేదు. నేను విందునని ఎవడి గురించి సాక్ష్యం చెప్తాను? నేను ఇర్మియా పుస్తకం 6, 9, 10 ఉన్నాయి, చదువుకోండి మీరు తర్వాత, నాకు టైం లేదు. వింటారా? నేను ఎవరితో మాట్లాడతాను? నేను ఎవరి గురించి నేను సాక్ష్యం ఇస్తాను? నేను దేవుడు అంటున్నాడండి ఈ మాటలో. సంఘంలో ఎవరి గురించైనా నేను ఒక సాక్ష్యం ఇవ్వగలనా? పలానా కుటుంబం లెగిస్తే వాక్యం చదువుద్ది, ప్రార్థన చేస్తుంది, ఈ జాడ పొట్ట కోసం ఉద్యోగాలేంటో, ఆ తిప్పలేంటో ఏసైకే తెలియాలి. తప్పు కాదండి, నీ ఉద్యోగాల కొరకు తప్పు కాదు, నీ జీవన విధానం కొరకు తప్పు కాదు. కష్టపడాలి, నేర్చుకోవాలి, బతకాలి, తప్పు కాదు. కానీ అంతకంటే ముఖ్యంగా నిన్ను సృష్టించిన నీ దేవుని దగ్గర దైవ జ్ఞానం నేర్చుకునే తీరిక లేకుండా ఏంటి నువ్వు సాధించేది? చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఏం నేర్చుకుంటారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని దృష్టిలో మానవుని గురించిన సంగతులు. ఒక చిన్న లైఫ్, మహా అయితే 60-70. ఆయనకు ఒక రోజు అంటే 1000 తరాలు గడిచిపోతాయి. ఒక గడియ అంటే 3 గంటలకి 1000 సంవత్సరాలు గడిచిపోతాయి దేవుని దృష్టికి. చెప్పండి, ఎంతవరకు అర్థం చేసుకుంటారు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇందులోనే మనిషిని గురించి తెలుసుకోవడానికి 3 విషయాలు. అందులో ఒకటి చాలా చిన్న జీవితం, చిన్న ఆయుష్కాలం, కొద్ది కాలం. అంటే ఎంతలో ఉండి అంతలో మాయమైపోతామో దేవుని యొక్క వాక్యంలో గడ్డి వంటి వాళ్ళమని, మేఘం వంటి వాళ్ళమని, మట్టి లాంటి వాళ్ళమని, నీటి బుడగ వంటి వారమని, నీటి ఆవిరి వంటి వారమని మనకి వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ అంశంగా మనం చూస్తే, చూడండి, ఈ 60-70 సంవత్సరాలు కొద్ది కాలమైనా మనం చాలా హ్యాపీగా, ఇది నాకు దేవుడిచ్చిన ఒక మెరకల్ జీవితం అండి, నేను ఈ 60-70 సంవత్సరాలు చాలా సంతోషంగా, ఆనందంగా బతికానండి, చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏం కాదు,
దేవుని స్తోత్రం. యేసయ్య నీకెందుకు అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏయ్ అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఉదాహరణకి మన మధ్యలో రాయపు గారు ఉన్నారు. ఆయన్ని రాయపు గారు దుఃఖం, బాధ, కన్నీళ్లు లేకుండా నా జీవితం మొత్తం సంతోషం, ఆనందం, హ్యాపీ 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 క్రిస్మస్ లాగా హ్యాపీ హ్యాపీ జీవితం, అద్భుతమైన జీవితం అంటాడా? అనమానండి, అనలేడు. ఎందుకో తెలిసిన ఆయుష్కాలంలో 60-70 సంవత్సరాలైనా ఎప్పుడు చూడు దుఃఖము, కన్నీళ్లు, బాధలే. ఇది మానవుని గురించి రెండవ అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండానా 90వ కీర్తనలోనే 7వ వచనం నుంచి చదవండానా? 7, 8, 9, 10 వరకు చదువుకోవచ్చు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. చూడు, బతికినంత కాలం దేవుని కోపం మన మీద ఉగ్రతగా ఉండి బతుకుతున్నాం. మోషే ఏమంటాడంటే, అయ్యా మా బ్రతుకులో నీ కోపం చేతనే మేము ఈ భూమండలం మీద బ్రతుకుతున్నాం. చదువునానా? నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. అయ్యా మేము బతుకున్నామన్న పేరుందే గాని నీ కోపాన్ని బట్టి క్షీణించిపోతున్నాం. మేము ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. మా దినములు మొత్తం గడుపుతూ ఉన్నాము. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించును. అది త్వరగా గతించిపోద్దంట. ఈ 60-70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు తొందరగా గడిచిపోద్దంట. ఎట్లాగంట వాటి వైభవం అంతా కూడా ఆయాసకరము, దుఃఖమే. రెండవ అనుభవం ఏంటి? మానవుల గురించి తెలుసుకోవాలంటే అతని బతుకు ఆయుష్కాలం మొత్తం కన్నీరు, దుఃఖం, ఆయాసం. దేనికి చెప్పండి? ఇప్పుడు 7 నుంచి చదివించాను కదా. దేనికి మనిషి ఆయుష్కాలం మొత్తం కన్నీళ్లు, దుఃఖము, ఆయాస్కరం అంటున్నాడేంటి? బాధ అంటున్నాడేంటి? దిగులు అంటున్నాడేంటి? చింతలు అంటున్నాడేంటి? కారణం ఏంటి? రీజన్ ఏంటి చెప్పండి? ఏం చదివించాను కదండి, చదివించిన దానిలోనే ముందుగా. పోనీ మళ్ళీ చదువునానా? 7వ వచనం నుంచి మళ్ళీ చదువు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మంచిది. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. ఎందుకు కన్నీళ్లు, దుఃఖము, శ్రమ, ఆయుష్కాలం, ఆయాసం? ఎందుకంట రత్నమ్మా? ఎందుకో తెలిసినా? దానికి కారణం ఏంటంటే నీ పాపములే. దేవుడు ఏమంటున్నాడు? మన పాపాలన్నీ ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయంట, ఆయన దగ్గర ఉంటున్నాయంట. మొత్తం A to Z. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ లేచావు, నీ కనుసైగులేంటి, నీ గుడ్లు తిప్పడం ఏంటి, నీ అందం ఏంటి, నీ సోకులేంటి, నీ ఎచ్చులేంటి, నీ మాటలేంటి, నీ గర్వం ఏంటి, నీ చెడుతనం ఏంటి, మొత్తం తెలిసినోడు ఎవరండి? దావీదు. నీతివంతుడైన దావీదు ఏమంటాడు? సార్ ప్రభా, మేము కేవలం నీకే విరోధంగా పాపం చేశాం. మనిషిలో ఉన్న పాపం దేవునికి విరోధంగా చేసేది. దేవుని దృష్టిగా మరిగేంది ఉందండి. ఎందుకు నీకు రోగాలు, శ్రమలు, కన్నీరు, దుఃఖం? కారణం ఏంటి? దేవుని ఉగ్రత, ఆయన కోపం మన మీద ఉంది. గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి? దేవుని కోపం మన మీద ఉన్నప్పుడు మన ఆరోగ్యం మనలను విడిచి పారిపోద్దని రాశాడు. ఎక్కడది? కీర్తనలోనే చదవండి. ఎక్కడ? 38:2 లేకపోతే 32:8 చూడండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము. ఎన్నో వచ్చినది? 38:3. 38:3 చదవండానా? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము
ఆరోగ్యము నా శరీరమును నా విడిచిపోయెను. శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా పాపమును బట్టి నా ఎముకలలో నా స్వస్థత ఎముకలలో లేదు. స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లి పారి ఉన్నవి. నేను నేను మోయలేని బరువు వలె అవి నా మీద అవి మోపబడి నా ఉన్నవి. మీద మోపబడి ఉన్నవి. మూర్ఖత, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండిపోయినది. నా శరీరములో ఆరోగ్యము లేదు. ఎందుకండి మనిషి బ్రతికినంత కాలం 60-70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఈ బతుకంతా ఏంటంటే దేవుని ఉగ్రతను అనుభవిస్తూనే బ్రతుకుతున్నాం. ఈరోజు మనిషిలో ఆరోగ్యం ఉంటుంది కదా, యవ్వనస్తుల్లో ఆరోగ్యం బలం ఉంటుంది. నాకు తిరుగులేదు అనుకొని వెళ్తాడుగా, వెళ్ళి ఇష్టానుసారంగా బతికి వస్తాడుగా. ఈ లోపల వయసు మీద పడతా ఉంటది. అప్పుడు తను చేసిన పాపానికి పనిష్మెంట్ మన మీదకి వస్తే అప్పుడు ఉంటుందండి ఏడుపు. అయ్యో నీ వాక్యం వినపడుతుంటే అడ్డగాడి దగ్గర రోడ్లు ఎప్పుడు తిరిగానయ్యా. అంతేనంటావా? అంతేనంటారా? బతికినంత కాలం నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీసే బలము ఉన్నంత వరకు బలమంతా పోయాక బలమంతా పోయాక వింటాలని ఉంది నాకు. వెంబడించాలని ఉందంట. బలవంత అయిపోయి ముసలుడు అయిన తర్వాత వెంబడిస్తానంట. శంకర్ రాయపు గారు బలం ఉన్నంతసేపు ఉద్యోగాల చుట్టూ, బిసెంటర్ రోడ్ల చుట్టూ తిరిగాడు. ఈ పిల్లతో ఒక రకమైన బాధ, ఒక రకమైన ఆనందం. వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు కేకనాకు. ఈ పాట పట్టుకొని రాయండి, రేపు నుంచి పాడదాం. ఈ శుద్ధీకరణ కోటాలు అయిపోయిన దాకా నెల పాడదాం ఈ పాట. బలవంత అయిపోయిన తర్వాత చదివేది లేదు. వాక్యం చదివే వయసులో డిగ్రీలు బీకాములు చదివి ముదిరిపోయి, లోకాశలు ముదిరిపోయి దేవుడంటే రారు, వాక్యం మీద మనసు ఉండదు, విన్నా మారు మనసు ఉండదు, నా ఇష్టం అంటారు. అందుకనే దేవుడు లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదని రాశాడు అయ్యారు. లోక జ్ఞానం ఎంత సంపాదించుకుంటే అంత దేవుని సంగతిలో వాళ్ళు ఎరగరో అంతే. మరి వాళ్ళకేం తెలుసు? శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి వీళ్ళకేం తెలుసు? ఇప్పుడు వీళ్ళకి యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించే వాడు ధన్యుడు అనే విషయం వీళ్ళకి అర్థం కాదు. మరి వీళ్ళకేం తెలుసు? లోకమంతా చదువుకున్న తర్వాత అంటే అప్పుడు దేవుని దగ్గరికి వస్తారంట. అబ్బా ఏం తెలివితేటలండి, యేసు రక్తమే చేయం. పోటీ పడుతున్నారండి. దేవునికి పిల్లల్నిచ్చి ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు, వాడు ఇళ్లలో ఉన్నంత కాలం వాళ్ళ శాపం, పాపం వాళ్ళని వదిలిపెట్టదు. దేవునికి మొక్కుబడి చేసుకొని చెల్లించకపోతే వాడి మెడకి తిరగట బండ రాయి కట్టుకొని దూకి చచ్చిపోవటం మేలని రాశాడండి. మొక్కుకున్నది దేవునికి చెల్లించకపోతే అది ఏదైనా అవ్వచ్చు. పిల్లల్ని దేవునికి ఇస్తానని చెప్పి మొక్కుబడి చేసుకొని ఇళ్లలో పెట్టుకొని వాళ్ళ సొంత ఆలోచించేత నడిపించుకుంటున్నారు. అయ్యా దైవజనుడా, నా బిడ్డల విషయంలో నేనేం చేస్తే కరెక్ట్ అని అడిగేవాళ్ళు ఉన్నారండి. అడగరు. కొవ్వు
కొవ్వు ఎక్కువైపోయి బాగా అడ్డంగా నిలువుగా పెరిగి ఎత్తు బాగా పెరిగి కన్ను మిన్ను కానరాక తయారవుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి పసిపిల్లలు దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర నిత్య జీవం గురించినటువంటి సంగతులు నేర్చుకుంటుంటే ఇరుగు పొరుగులో కూడా నచ్చట్లా. ఏంటి పసిపిల్లలు తీసుకొచ్చి మందిరంలో పెట్టడం ఏంటి అంటున్నారు. మంద, మీకు చక్కటి జీతాన్ని దేవుడు ఇస్తాడు. మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శించిన మందును దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఏం చెప్తారు మీరు? అయ్యా, విశ్వాస సంబంధమైన విషయాలు మాట్లాడకుండా మా నోటికి నచ్చిన లోక పద్ధతుల ప్రకారం నేను మాట్లాడానయ్యా, రేపొద్దున నీ తాట తీస్తాడు దేవుడు. నీతిని నేర్పించి పరిశుద్ధ జీవితాన్ని బిడ్డలకు నేర్పిస్తుంటే అంటే చుట్టుపక్కల వాళ్ళందరికి కోపం నా మీద. ఏం చూసుకొని నీకు గర్వం? మనుషుడా, నువ్వు విత్తింది కోస్తావు. నువ్వు విత్తింది నీకు నీ పిల్లలకి 4 తరాల వాళ్ళ నెత్తి మీద పోతావు. నువ్వేం మాట్లాడావో నీ పిల్లలు అదే మాట్లాడతారు, వాళ్ళేం మాట్లాడారో వాళ్ళ పిల్లలు అదే మాట్లాడతారు. నువ్వు చెడింది కాక 4 తరాలు పుట్టబోయే పిల్లల సంతానాల్ని చెడగొట్టి నాశనం చేసే బతుకు మంది. ఈ రోజు నీ యవ్వన కాలంలో దేవుని కార్యాలని నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నావే, నీకు పుట్టే సంతానం కూడా సేమ్ అలానే వెత్తబడి బతికి చస్తారు. భయం లేదు, భక్తి లేదు. బైబిల్లో దేవుని వాక్యం చూసి నేర్చుకోండి. దేవుని పిల్లలు ఏ నల్ల దారాలు కట్టి ఏ సోకులు వేసుకొని ఎచ్చులు తిరిగి పరలోకం వెళ్ళారు చూపించు. భయం ఉందా మీకు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు. ఏంది నీ ప్రవర్తన? అన్న మోసకారం అని చెప్పట్లా, మూరల పువ్వులు పట్టు చీరలో సిగ్గు అనిపించట్లా నీకు? ఎంత ధైర్యం అంటే మీకు దైవజనుడు వాక్యంలోంచి చూపించిన బరి తెగించి తిరుగుతున్నారు. నీకు బోధించే కాపర్లే అట్టుంటే నువ్వేం చేస్తావు? నీ తప్పే ఉందిలే. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ అనుభవం ఏంటంటే, దేవుని కోపము చేత మన జీవితాల్లో దుఃఖము, శ్రమ, కన్నీరు, బాధ, దిగులు, చింత, అనారోగ్యాలు, రోగాలు తగ్గపోతే ఉపవాస ప్రార్థన కూటం పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. హాస్పిటల్ చుట్టూ తిరగమని 100 రోజులేం తిరుగుతారు. అయ్యా, దేవుని ఉగ్రత నా మీద ఉండటం వల్ల నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, నేను నా కుటుంబం ప్రార్థనలో ఉండాలా, దేవుణ్ణి తెలుసుకోవాలా, ఆయన ఆజ్ఞలు కట్టడలు ఎరిగి ఉండాలా అని అడిగేవాళ్ళు ఉన్నారండి? లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. 9వ వచనంలో రాయబడింది, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితి. చూసారా, దేవుని ఉగ్రతను భరిస్తూనే మా దినాలన్నీ గడుపుతున్నా. మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. ఏండి, ప్రభునందు నిద్రించెను అని రాస్తారు బోర్డు మాత్రం. బతుకున్నంత కాలంలో ఒక అబద్ధం జయించాడా అని అడగండి. ఒక సాక్ష్యం చెప్పగలరా అడగండి. దైవజనుడు ఒక సంఘ బిడ్డ గురించి నిండు హృదయంతో సాక్ష్యం చెప్పగలరా? మనుషులను మెప్పించడానికి మాట్లాడడం తప్ప ఏమీ లేదండి. 3వ అనుభవం ఏంటంటే, మరణం మనిషిని వెంటాడుతూ ఉంటది. ప్రతి దినము మరణం మనిషిని వెంటాడుతూనే ఉంటది. చూడండి ఆ విషయాలు మనం చూడండి 3వ వచనం నుంచి మరలా చూడొచ్చు. నీవు మనుషులను 3 నుంచి 6 వచనాల వరకు మరలా చూడొచ్చు ఆ విషయాలన్నీ కూడా. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు. గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందు ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. చూసారా, వరద కొట్టినట్టు నువ్వు పారవేస్తే ఒక్క నిమిషంలోనే వాళ్ళు నిద్రిస్తారు. వాళ్ళు
ప్రొద్దున వారు పచ్చగా ఉంటారు, పచ్చ గడ్డి వలె చిగురింతురు. గడ్డి వలె చిగురిస్తారు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలానికి అది కోయబడి వాడబడిపోవును. నీ కోపము వలన, నీ కోపాగ్ని వలన మేము క్షీణించుచున్నాము. గమనించారా? మరణం ఎందుకు వెంటాడుతుందంటే మన పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి మరణం అనేది వెంటబడుతుంది అనేటువంటి మనసు ఎవరికి తెలిసిద్ది? మోషే ఈ 12వ వచనం చదువునానా? అక్కడే 90వ కీర్తన 12వ వచనం చదువు. హృదయము కలుగునట్లుగా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమండి, మోషేకి ఏం అర్థమైతే ఈ మాట ప్రార్థనలో అడుగుతున్నాడు దేవుని దగ్గర? ఏమండి, మా జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. అదిగో, మన హృదయానికి దేవుని జ్ఞానం అర్థమైనట్లుగా చేయమని దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. ఎందుకనండి మన ఆయుష్కాలం కొద్ది కాలమే, ఎంతలో కనపడి అంతలో మాయమైపోద్ది, కొద్ది కాలమే. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలంట? దేవుని జ్ఞానం కావాలంట. మరి నువ్వు పోయి ఎక్కడెత్తుకుంటున్నావు జ్ఞానం? ఎక్కడ నేర్చుకుంటున్నావు? నీ జాండ పొట్టకి ఎక్కడ నేర్చుకుంటున్నావు జ్ఞానం? ఏమండి, భయం ఉందండి అసలు? నీ సంతానం పిల్లల సంతానం అంతా వాళ్ళు దేవుని జ్ఞానం ఎరగక నశించిపోయి చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారండి. దేవుని జ్ఞానం కలిగినోడు పాప శాపం నుండి విడిపించబడి, దేవుని ఉగ్రత నుండి విడిపించబడి, వాడు బ్రతుకు కాలంలో విశ్వాసము ద్వారా జీవించి శ్రమలన్నిటినీ జయించి సంపూర్ణతకెళ్ళి నిత్యానిత్యము మరణము లేని మహాపరిశుద్ధ పట్టణంలో దేవునితో కూడా ఉండేటువంటి మహా గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజున ఆ జీవితం ఉందండి. పేద లాజరును చూడండి, రొట్టె ముక్కలు తినటానికి ఆశపడిన దొరకపోయినా దేవదూతల చేత పరలోకానికి కొనుపడే అంత శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడండి. బ్రతుకు కాలం అంతటిలో నీ డబ్బు, నీ సంపద ఒక పాపిని రక్షించడానికి ఖర్చు పెట్టే ఉంటాయండి. నిష్ప్రయోజనమైన లోక జ్ఞానం నేర్చుకోవడానికి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీ బిడ్డల చేత జీవ గ్రంథాన్ని చదివించండి. సమస్త జ్ఞానం నా హృదయంలో నింపాడని చెప్తున్నాడండి. అయ్యా, మోషే BC 3500 సంవత్సరాల క్రితం రాశాడండి కీర్తనని. ఈ ప్రార్థనని రాస్తే ఆ ప్రార్థనలో మోషే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. అయ్యా, జ్ఞాన హృదయం కలుగునట్లుగా మాకు సహాయం చేయి. మా హృదయానికి జ్ఞానం కావాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది. దానికి కావాల్సింది ఏంటో తెలిసిన జ్ఞానం కావాలి. పరిశుద్ధులకి నీతిమంతుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోండి. నీ బిడ్డలు జ్ఞానం నేర్చుకోకుండా ఆయన సృష్టించిన సృష్టిని నేర్చుకుంటున్నారు పోయి. ఆయన పర్వతాలని, సముద్రాల్ని తయారు చేస్తే అక్కడికి వెళ్ళి కొలతలు నేర్చుకొని ఇంజనీర్లు అవుతున్నారు. మానవ దేహాన్ని నేర్చుకొని మనుషులు లోక జ్ఞానాన్ని, మనిషికి ఉన్నటువంటి జ్ఞానం నేర్చుకుంటున్నారు. నేనేమంటానంటే, మోషే చూడండి, ఏ చదువులు లేవు, ఏ డిగ్రీలు లేవు, కానీ మోషేకి దేవుడిచ్చిన జ్ఞానం చూడండి. అయ్యా, నువ్విచ్చిన జ్ఞానం చేత నా హృదయాన్ని నింపమని అడుక్కుంటున్నాడు. ఎందుకని? ఆయన ఇచ్చిన జ్ఞానంతో నింపబడితే నీ దినములు కౌంట్ చేసుకుంటావు చక్కగా. దినము దేవునితో కలిసి లేకపోతే నీ బ్రతుకు కన్నీరు, దుఃఖం, నాశనమే అన్న సంగతి నీ జీవితానికి అర్థమవుతుంది. ఎందుకు ఇంత శ్రమను అనుభవిస్తున్నావు అర్థం చేసుకుంటున్నావా? నీ దినములు లెక్క పెట్టుకుంటున్నప్పుడు, దేవుని జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు నీ దినములు లెక్క పెట్టుకొని ఆయనతో కలిసి ఉండి మరణాన్ని జయించే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం వస్తుంది. నీ పిల్లల కళ్ళ ముందర పుట్టి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతుంటే నీ కన్నులు, మనోనేత్రాలు మూయబడి లోక జ్ఞానాన్ని చదివించుకోమని పంపిస్తున్నావు. సిగ్గనిపించటా? అంత్య దినాలు, రాజ్యం మీదకి రాజ్యం లేచింది, దేశం మీదకి దేశం, మనుషుల మీదకి మనుషులు, కరువులు, భూకంపాలు ప్రారంభించబడ్డాయి.
విశ్వాసాన్ని కనుగొనలేరని దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలిసిన, విశ్వాస సంబంధమైన దేవుని యొక్క వాక్యాన్ని చదివే పిల్లలు లేరు. ఎవరు చూడండి, బీటెక్, ఎంటెక్, ఆటెక్, ఈటెక్, ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుని పొట్ట కోసం బతకాలని చూస్తున్నారు. కానీ దేవుని నీతి మనిషిని బ్రతికిస్తుందని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. దేవుని జ్ఞానం నేర్చుకొని, దేవుని జ్ఞానం హృదయంలో కుమ్మరించబడిన మోషే అంటాడు, అయ్యా మా దినములు లెక్కించడం మాకు నేర్పించు. అడుకుంటున్నాడు, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మోషే. ఈ రోజున మన జీవితంలో మన పిల్లలు, మన కుటుంబం నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. 3 రోజులు శుద్ధీకరణ కొట్టాలంటే 3 రోజులు వస్తారా? కుదిరితే 1 రోజు వస్తారు, లేకపోతే మానేస్తారు. భయం లేదు మీకు? పర్మిషన్ అడిగి రాలేరు? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి, నష్టపోవాలి, త్యాగం చేయాలి. చుట్టాల కోసం త్యాగం చేస్తారు, బంధువుల కోసం త్యాగం చేస్తారు. నీ ఆత్మను రక్షించుకొని దేవుణ్ణి ఎదుర్కోవడానికి త్యాగం చేయడానికి ఏం బాధ? పిచ్చి కథలు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ కూర్చోబెట్టి మీకు ప్రేమతో చెప్పాలంట. లాలిపాటలు పాడి చెప్పి ఉయ్యాలు ఊపుతాం రండి దేవుని మందిరానికి. మోషే ఎంత జ్ఞానం కలిగినోడో చూడండి. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నా హృదయం నిండా నీ జ్ఞానాన్ని నింపయ్యా అని అడుగుతున్నాడు. ఏ పిల్లలు దైవ జ్ఞానాన్ని నేర్చుకొని హృదయం నిండా నింపుకొని ఎదిగి దినాలు లెక్కబెట్టుకొని జాగ్రత్త పడి దేవుని మరణము లేని పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎవరున్నారంటే, అప్పుడు చూద్దాం లేదు దేవుడు ప్రభా నన్ను క్షమించాలని లటక్కన పరలోకం తీసుకెళ్ళిపోతాడు అనుకున్నారేమో. ఈ పప్పులేమనుకో, ఆ రోజులు నీ మనసు రాదు. శ్రమ దినమందు నీ మనసు రాదు. ఏ క్షణాన నువ్వు ప్రాణాన్ని విడిచిపెడతావు నీకు తెలీదు. మొన్న ఉగ్రవాదులు ఎక్కడయ్యా కాశ్మీర్లో క్రైస్తవుణ్ణి అని చెప్పినందుకు కాల్చి చంపేశారండి. ఎంత దర్జాగా చెప్పారండి. ఆ భాగ్యం నాకన్నా వస్తుందో రాదో నాకు అర్థం కావట్లేదు. గన్ను ఎదురు పెట్టి నువ్వు ఎవరో రా అంటే నేను క్రైస్తవునని చెప్పి చచ్చిపోయాడండి మొనగాడు. తీర్పు కూడా ఉండదండి, డైరెక్ట్ పరలోకంలో ఉంటాడు. నిత్య జీవాన్ని అంగీకరించి క్రైస్తవుడని ఒప్పుకున్నాడంటే పబ్లిక్ లోకంలో వాక్యం కోరుకున్న జీవితం ఒప్పుకునే పిల్లలు ఎవరున్నారు ఇవాళ సంఘంలో? ఒక దైవజనుడిగా బాధతో మాట్లాడుతున్నా. ఈ 90వ కీర్తన నీకు అర్థం కావుతే నీ జీవితం, నీ బ్రతుకు నీకు అర్థం కాలేదన్నమాటే. నువ్వు నీ దినాలు లెక్క పెట్టుకోలేవు, ఏ క్షణాన్ని రాలిపోతావు నీకు తెలీదు. ఈరోజు రాత్రి అయినా చదువుకోండి, రేపు ఎక్కువగా ధ్యానం చేసుకోండి. అనేక విషయాలు ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి 2వ దినాన శుద్ధీకరణ కూటాల్లో 90వ కీర్తనలో నుంచి ఎంత చక్కటి విషయాలను ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ దినాన మోషే BC 3500 సంవత్సరాల క్రితం ఒక ప్రార్థనను కీర్తనగా రాసి నీ సన్నిధిలో పాడుతూ తిరిగాడయ్యా. ఒక మనిషి జీవితం ఎంతో, దేవుని బలం ఎంతో, దేవుని జ్ఞానం ఎంతో, దేవుని గురించినటువంటి సంగతులు, మనిషిని గురించిన సంగతులు, సంపూర్ణమైన సంగతులు, మనిషి పుట్టుక, చనిపోవటం, అన్ని విషయాలు మోషే తెలుసుకున్నాడు, జాగ్రత్త పడ్డాడు. నీ జ్ఞానము చేత నింపబడిన వాడై ప్రార్థించాడు. ప్రభా ఈరోజు రాత్రి నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఇదేనా మనిషి జీవితాన్ని గురించి తెలుసుకొని నేర్చుకోవడానికి కృప దయచేయండి. నీ రాకడ కొరకు నా బిడ్డల్ని, నన్ను, సంఘాన్ని, గొల్లపూడిలో ఉన్న సంఘాలను, దైవజనులను, కుటుంబాలను సిద్ధపరచండి. సత్యం ఎరుగునట్లుగా కృప దయచేయండి. దయను, కనికరం, కృపను తోడుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.
లేలుయా లేలుయా. అందరికీ వందనాలు.